హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఈ ఆర్టికల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి చెప్పడం జరిగింది. ప్రపంచంలో యువతకు నైపుణ్యాలేమి కారణంగా ఉపాధి అవకాశాలు అనేవి దొరకడం లేదు. ఉన్నత విద్యలను అభ్యసించినా కూడా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో విఫలం కావడం వల్ల ఉపాధి అవకాశాలు అనేవి దూరం అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికాలో నైపుణ్యం గల కార్మికులు 96% వివిధ పరిశ్రమలలో పని చేస్తూ ఉండగా జపాన్లో 80%, జర్మనీలో 75%, యూకేలో 68%, అమెరికాలో 52% ఉన్నారు. మన దేశంలో కేవలం 2.3% మంది మాత్రమే ఉన్నారు. ప్రపంచ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని 2015 జూలై 15వ తేదీన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, చదువు మానేసిన నిరక్షరాస్యులైన యువతను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించటం. 2016 నుంచి 2020 సంవత్సరాల మధ్య 1 కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధిని చూపించాలనేది లక్ష్యంగా నిర్దేశించుకోవటం అయింది. ఈ 1 కోటి మందిలో 79.5 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వం, 20.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ ఇచ్చేలా విధి విధానాలను, ప్రణాళికలను రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇందుకోసం 3.05 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.87 లక్షల మందిని గుర్తించడం జరిగింది. ఈ పథకానికి 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం ద్వారా 428 శిక్షణా భాగస్వాములతో 6,882 శిక్షణా కేంద్రాలలో 34 ఉద్యోగ రంగాలకు సంబంధించి శిక్షణను ఇస్తారు. ఈశాన్య రాష్ట్రాలలో అత్యంత వెనుకబడిన బ్రూ తెగ, కట్కారి, చక్మా తెగల యువత ఈ పథకం ద్వారా అత్యధికంగా నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం శరణార్థుల శిబిరాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేసి అక్కడి యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వటానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 100% ప్రభుత్వాలు ఉపాధిని కల్పిస్తున్నారు. అందుకోసం వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అనేది తప్పనిసరి. ఈ సమన్వయ లోపం కారణంగా ప్రస్తుతం ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదు. దీనిని అత్యంత ప్రధానమైన లోటుగా మనం భావించవచ్చు. నైపుణ్య శిక్షణా కేంద్రాలను రెట్టింపు చేసి వాటిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తరించాల్సి ఉంది. నిరుద్యోగ సమస్యను రూపుమాపాలంటే పౌర సమాజం కూడా అత్యంత కీలకమైన పాత్రను వహించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత విద్యావంతులపై ఉంటుంది. శిక్షణ పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలను కల్పించగలిగితే గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకానికి మంచి ఆదరణ అనేది లభిస్తుంది. నైపుణ్యాలను పెంపొందించడానికి విద్యారంగంలో చేయవలసిన మార్పులు ఏమిటి, దీనికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్న విషయంపై మనం దృష్టి పెడితే, మొదటిది విద్యార్థుల్లో సహజ ప్రతిభను
వెలికి తీసే విధంగా బోధన అనేది జరగాలి. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులలో ఆసక్తిని పెంపొందించడానికి తగు ప్రణాళికలను రూపొందించాలి. ఇక రెండవది, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చదువుల తీరు అనేది మారాల్సి ఉంది. ప్రధానంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల చదువులు అనేవి సాగవలసి ఉంది. ఇంకా మూడవది, పరిశ్రమల సందర్శన ద్వారా నైపుణ్యాభివృద్ధి. ఇందుకొరకు పాఠశాలలో అదేవిధంగా కళాశాలలో ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఇక నాలుగవది, పారిశ్రామిక సంస్థలు కూడా విద్యార్థులకు వాటి యొక్క కర్మాగారాలను సందర్శించడానికి అవకాశంను కల్పించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. ఈ తరహా చర్యలు చేపట్టినప్పుడే నైపుణ్య భారతం భవిష్యత్తులో ఆవిష్కృతం అవుతుంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్స్ కల్పించాలని ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు లోక్సభలో అనుకూలంగా 323 ఓట్లు లభించగా వ్యతిరేకంగా 3 ఓట్లు పోలయ్యాయి. ఈ బిల్లును కేంద్ర మంత్రి థావర్ సింగ్ గెహ్లాట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అంశం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సిఇఓగా రవీంద్ర రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ డ్రోన్ కార్పొరేషన్కి అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా పంచాయతీరాజ్, ఇంధన, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ మరియు ఎండి సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎల్విఎస్ఆర్కే ప్రసాద్ మరి ఒక 3 సంవత్సరాలు ఈ సంస్థకు చైర్మన్గా కొనసాగుతారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన రాజశేఖర్ విడుదల చేశారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే జన్యు మార్పిడి బీటీ విత్తనాలపై మోన్శాంట్ సంస్థకు ఉన్న పేటెంట్లు చెల్లవని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మోన్శాంట్ సంస్థ మోనోశాంటో బయోటెక్ ఇండియా పేరుతో నెలకొల్పిన సంస్థ ద్వారా బీటీ విత్తనాలను భారత్లోకి తీసుకొచ్చింది. మన దేశంలో 40కి పైగా సంస్థలు ఈ సంస్థ నుంచి లైసెన్స్లు పొంది బీటీ విత్తనాల విక్రయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూజివీడు సీడ్స్ యొక్క లైసెన్స్ 2015లో రద్దయింది. ఈ లైసెన్సు రద్దయినా కూడా నూజివీడు సీడ్స్ అనేది బీటీ విత్తనాల విక్రయాలను జరిపిందని మోన్శాంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు నూజివీడు సీడ్స్కి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. దీనిని సవాలు చేస్తూ మోన్శాంటో సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు యొక్క తీర్పును కొట్టేసింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రయాణికుల రవాణా వాహనాల్లో మహిళల యొక్క భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం అభయ పేరుతో ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణ సమయంలో డ్రైవర్ దారి మళ్లించినా, అసభ్యంగా ప్రవర్తించినా, ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా మొబైల్ ఫోన్లోని ప్యానిక్ బటన్ను నొక్కితే సంబంధిత సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్కు అభయ యాప్లో నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులు మరియు సంరక్షకులకు
ఈ సమాచారం అనేది చేరుతుంది. ఇందులో భాగంగానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెట్టెను కూడా వాహనాలలో అమర్చుతారు. ఇందులో కూడా పానిక్ బటన్ ఉంటుంది. దీనిని నొక్కితే సైరన్ మోగడం ద్వారా సహాయాన్ని ఆర్జించవచ్చు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. దేశంలో యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం యొక్క అమలు మరియు ఈ పథకం ద్వారా చేపట్టిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కాగ్ ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది. ఈ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్లోని గుండ్లగప్ప, వెల్లిగల్లు, బనవాసి మినీ రిజర్వాయర్ల పనితీరుపై నివేదించడం జరిగింది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద పూర్తిగా ముంపునకు గురైన బాధితులకు 2017 జూన్ నాటికి కూడా సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదని వెల్లడించింది. R&R లేదా రెస్క్యూ అండ్ రికవరీ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఆయాకట్టు సృష్టి అనేది సాధ్యపడలేదని, కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో సాగునీటి సౌకర్యం కూడా తగ్గిపోయిందని వెల్లడించింది. బనవాసి ప్రాజెక్ట్ అనేది ప్రకాశం జిల్లాలో కలదు. దీని భూసేకరణ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. వీటితో పాటుగా వివిధ ప్రాజెక్టుల లోపాలను గూర్చి ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రిలిమ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించటానికి గాను భారత్, నార్వే సంయుక్తంగా కృషి చేయాలని నార్వే ప్రధాని భారత పర్యటన నిమిత్తం నిర్ణయించాయి. నార్వే ప్రధాని అయిన ఇర్నా సోల్బర్గ్ మొదటిసారిగా భారత పర్యటన నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో ద్వైపాక్షిక సంబంధాలకు నూతన శక్తిని ఇవ్వటం, సరికొత్త మార్గదర్శకాన్ని అందించడంలో చర్చలు జరగడం జరిగింది. భారత్, నార్వే మహాసముద్ర చర్చలు నిర్వహించేందుకు ఈ సందర్భంగా ఒప్పందం కుదరడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. రామ్ జన్మభూమి అయోధ్య మసీదు స్థల వివాదంపై వాదనలను వినుటకు సుప్రీంకోర్టు 5 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి అయిన రంజన్ గొగోయ్ నేతృత్వం వహిస్తారు. ఈయనతో పాటుగా జస్టిస్ బాబ్డే, రమణ, లలిత్, చంద్రచూడ్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ సభ్యుల క్రమం అనేది సీనియారిటీని బట్టి ఇవ్వడం జరిగింది. జస్టిస్ రంజన్ గొగోయ్ తర్వాత సిజేఐగా బాబ్డే, బాబ్డే తర్వాత రమణ, రమణ తర్వాత లలిత్, చంద్రచూడ్లు సిజేఐలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ పేర్ల క్రమం అనేది సీనియారిటీని సూచిస్తుంది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాల మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సంతృప్తి చెందక వివిధ వ్యక్తులు మరియు ధార్మిక సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జనవరి 10లోగా ఈ వివాదంపై వాదనలను వినడానికి ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీని ప్రకారమే ప్రస్తుతం ఈ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. ఇండో అమెరికన్ అయిన ఈమె కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. అంతకుముందు ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న ఆబ్స్ఫెల్డ్
డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ పొందగా జనవరి 1వ తేదీ నుంచి గీతా గోపీనాథ్ ఈయన స్థానంలో నియమితులయ్యారు. చైనాలో భారత రాయబారిగా విక్రమ్ మిశ్రీ నియమితులయ్యారు. థ్యాంక్ యూ.